మొన్న మెగా ఫ్యాన్స్ తో నిహారిక గారు ఒక ఇంటర్వ్యూలో ముచ్చట్లు పెట్టారండి. అక్కడికి కేవలం మెగా ఫ్యాన్స్ రావటం విశేషం, అంతేకాకుండా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మెగా ఫ్యామిలీ గురించి అవ్వటం ఇంకా పెద్ద విశేషం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి మెగా మాట తప్ప ఇంకేం వినపడదు కాబట్టి. ఇక అసలు విషయానికి వెళ్తే, నిహారిక నా వల్ల కావట్లేదు అని చెప్పిందట ఆ రోజు. అది ఏ రోజు ఎందుకో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూడడం అయిపోయాక మీరు మా కోసం కాదు మీరు మీకోసం చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. అదేంటంటే యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం. ఇది మాత్రం మర్చిపోకండి బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇక అసలు విషయానికి వెళ్దామా? అయితే ఆ ఇంటర్వ్యూలో మెగా ఫ్యాన్స్ అడిగి ప్రతి క్వశ్చన్కి సమాధానాలు చెప్పింది మెగా డాటర్ నిహారిక. ఇక ఇంటర్వ్యూలో మీకు సినిమా చేయటం కష్టంగా అనిపించిందా లేక టీవీ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేయటం కష్టంగా అనిపించిందా అని అడిగితే యాంకరింగ్ కష్టంగా అనిపించింది అని చెప్పిందండి. ఎందుకు అని అడిగితే సినిమా అయితే పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది, పైగా నాకంటూ ప్రత్యేకంగా స్క్రిప్ట్ ఇస్తారు. అదే యాంకరింగ్లో అయితే నాకు హెల్త్ బాగాలేకుండా వెళ్ళాలి, పైగా చాలా ఎనర్జెటిక్గా ఉండాలి అని చెప్పుకొచ్చింది నిహారిక గారు. ఇక మీకు బాగా కష్టమని ఎప్పుడైనా అనిపించిందా అని అడిగితే, ఒక మనసు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో కొంచెం డల్గా కనబడాలి, పైగా లైట్గా కన్నీళ్ళు వస్తున్నట్లుగా ఉండాలి. ఫస్ట్ రోజు ఏడ్చే సీన్ చేశాను, కానీ సెకండ్ రోజుకి అసలు నా కళ్ళ వెంట వాటర్ రావట్లేదు, ఆ రోజు నా వల్ల కాదు సార్ అని చెప్పుకున్నాను అని చెప్పిందండి. ఆ తర్వాత మళ్ళీ నా క్యారెక్టర్ గురించి శౌర్య ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాక కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి, నాకు ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చేసింది అని చెప్పుకొచ్చింది నిహారిక గారు. నిహారిక గారు ఇంతగా కష్టపడుతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. అన్నట్లు ఇంటర్వ్యూలో ఒక ఆవిడ అల్లు అరవింద్ గారి గురించి ఒక విషయం మాట్లాడితే, నేను అరవింద్ గారిని అడుగుతాను అని సీరియస్గా చెప్పింది నిహారిక. ఆవిడ అల్లు అరవింద్ గారి గురించి ఏం మాట్లాడింది, నిహారిక సీరియస్గా అరవింద్ గారిని ఏం అడుగుతాను అన్నదో తెలుసుకోవాలంటే ఇంకొక 1 అవర్ తర్వాత నేను దానికి సంబంధించిన ఒక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.